అదే ఇల్లు. రా. ఇలారా. అదిగో వాడే కళ్యాణ్. ఈ పాముని దీంట్లో పడి. అమ్ము, నాకు టెన్షన్గా ఉంది. ఇది కాటేస్తే నురుగులుగా కొంచెం అవ్వాల్సిందే. తిక్కనాయలా, వాడు చావాలనే కదరే ప్రయత్నం. ఇదేదో కొత్త విషయంలాగా చెప్తున్నావు. అది కాదు సార్, నాకెందుకో భయంగా ఉంది. నేనెప్పుడు మనిషిని చంపలేదు. అలవాటైపోతుంది లేరా. నేనున్నాగా, నువ్వు వదిలి వదిలి. ఆ శాలువాని కాల్చిన నన్ను కాల్చుకు తింటున్న కోరికను మాత్రం కాల్చలేవు. ఆగిపోయే హనీమూన్ కోసం ఎందుకు అంత ఆతృత? మనం జరుపుకోబోయే హనీమూన్ కోసం కలలు కంటూ హాయిగా నిద్రపో. ఇక నా వల్ల కాదు. 600 బావగారి విషయం కళ్యాణ్కి చెప్పాల్సిందే. చెప్పేస్తాను. ఏమైంది మమ్మీ? మీరేం కంగారు పడదు. కూల్. చేద్దాం.
గ్రేట్ రా అన్నయ్య. పెద్దోడా ఎంత రిస్క్ చేసావరా? అవును, ఎంత పని చేసావురా. కాస్త అటు ఇటు అయితే ఏమయ్యేది? అది కాదు మమ్మీ, అటు ఇటు అయి కళ్యాణ్కి ఏమన్నా అయితే అందుకే రిస్క్ చేశాను. అన్నయ్య, ఇలా ఎంతకాలం నువ్వు నా కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ప్రతిసారి ఈ ప్రాణం నువ్వు పెట్టిన భిక్షే. ఒరేయ్, నా ప్రాణమే నువ్వైనప్పుడు ఇంకా నువ్వు నేను ఏంట్రా? నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి? మనిద్దరికీ తేడా ఏం ఉందిరా? ఇదేనా నీ ప్రతాపం? పనికిరాని ప్లాన్లతో మంచి ఛాన్స్ నాశనం చేశావు. ఇక ఏం చేసినా వాళ్ళని ఆపే అవకాశం లేదు. ఛ, ఎవడ్రా నీకు ఈ పాముల ప్లాన్ ఇచ్చింది? వదినా, కాస్త నిదానంగా ఆలోచించు. ఇక్కడ కూర్చొని ఎన్నైనా మాట్లాడొచ్చు. ఫీల్డ్లోకి దిగితే గానీ ప్రాబ్లమ్స్ తెలియవు. నాకు తెలియని ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అసలు నేనే ఫీల్డ్లోకి దిగి ఉంటే మరోలా ఉండేది. ఏం చేస్తాం? మేం మాత్రం తక్కువ చేసామా? పాముని తెచ్చాం, కళ్యాణ్ పైన వదిలాం. కాసేపు అయితే కాటు పడేదే. ఆ సంధ్య చూసి అరవకపోతే అంతా అయిపోయేది. ఇంకా మాట్లాడకు. అబ్బా, బ్యాట్ తగలకపోతే 4 పోకుండా ఉండేదని బౌలర్ అన్నట్టే ఉంది నీ తెలివి. అరవకపోతే అయిపోయేదట. మరి అది అరుస్తుందని ఊహించద్దా? అదే ప్లానింగ్ అంటే. వదినా, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోకు. పద్మని మీ అన్నయ్య కళ్యాణికి చేసుకోవడని నువ్వు ఊహించావా? గిరిని ప్రియ కాదంటుందని నువ్వు ఊహించావా? నీకిచ్చిన మాట తప్పి నిన్ను మోసం చేస్తాడని అనుమానించావా? ఇరవై ఏళ్ల లాంగ్ పీరియడ్ తీసుకొని కూడా నీ తోడబుట్టిన అన్నయ్య మనసులో ఏముందో తెలుసుకోగలిగావా? అట్లాంటిది 2 సెకండ్ల వ్యవధిలో సంధ్య పావును చూస్తుందని, అరుస్తుందని, కళ్యాణ్ రియాక్ట్ అవుతాడని, ఆదిత్యం మధ్యలో వస్తాడని ఎట్లా ఊహిస్తాం వదినా? కొన్ని అలా జరిగిపోతుంటాయి, అంతే. మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. బాగా చెప్పేవరా కోటి. రేయ్, కోటి ఏంట్రా కోటి? కోటి బాబాయ్ అనలేవు? ఓ అబ్బో, ఒక 6 నెలలు ముందు పుట్టి పెద్ద ఫోజు. అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తిక్క రేగిందంటే కోటిగా అని పిలుస్తా, ఓకేనా? ఓ నాలుక కత్తిరించి మీ కుక్కలకే వేస్తా. ముందు మీ పిడకల వేట ఆపి అసలు విషయానికి రండి. ఇక వాళ్ళు హనీమూన్కు వెళ్తున్నట్టేగా? అవును, అయినా అది ఆపితే మనకొచ్చే స్పెషల్ బెనిఫిట్ ఏమైనా ఉందా? ఇదివరకే చెప్పానుగా, ఆ పిల్ల కడుపులో కాయకూడదని. అలా అంటే ఆ చెట్టును వేళ్లతో సహా లేపేయాలి. అందుకే మంచి కసిమీదున నాగుపాముని తెచ్చాం గాని వాడి అదృష్టం బాగుంది. సరే, ఇక ఆ గొడవ వదిలేయండి. ఇప్పటికైనా మంచి ప్లాన్ ఆలోచించండి. అన్నీ చచ్చు ప్లాన్లే. కాస్త వర్కౌట్ అయ్యేలా చూడండి. సరే వదినా, ఈసారికి నువ్వే ఒక ఐడియా చెప్పు. చూసావా ఎంత కష్టమో? అందుకే టెన్షన్ పెట్టకుండా మమ్మల్ని వదిలేస్తే మరో కత్తిలాంటి ఐడియా బయటికి తీస్తాం. ఈసారి ఫెయిల్ అయిందో ఆ కత్తితోనే మీ ఇద్దరి పీకలు కోసి పారేస్తా. వదినా, నాకెందుకు ఇన్నిసార్లు శోభనం ఆగిపోవడం వెనుక కొన్ని అనుమానాలున్నాయి. అంటే ఒకసారి నిదానంగా ఆలోచించు. మొదటిసారి కరెంట్ షాక్ తగిలి ఆదిత్య కోసం పోస్ట్ పోన్ అయింది. మరోసారి వారం రోజుల నుంచి మంచి ముహూర్తం లేదని ఆగింది. నిజానికి అదంతా పెళ్లిళ్ళ టైమే. నేను ఒక పంతులు గారిని అడిగితే ఆ పీరియడ్లో ప్రతిరోజు మంచి రోజే అన్నారు. మరోసారి హోటల్లో బాంబు ఉందని బెదిరింపు కాల్ ఒకటి. సిటీలో ఇన్ని హోటల్స్ ఉండగా
దానికే బెదిరింపు కాలు ఎందుకు వచ్చింది? అది వాళ్ళ శోభనం రాత్రే. ఇవన్నీ చూస్తే ఎందుకో ఎవరో కావాలనే అడ్డం పెడుతున్నారని నీకు అర్థం కావట్లేదా వదినా? నిజమే, నేను అస్సలు గమనించలేదు. ఇప్పుడు నువ్వు చెప్పాక అలాగే అనిపిస్తోంది. మంచి అబ్జర్వేషన్ రా. కానీ అలా ఆపే అవసరం ఎవరికుంటుంది? తెలీదు. ఏదో ఉందని మాత్రం అర్థమవుతుంది. అదేంటో కాస్త ఓపిక చూస్తే కానీ లింకు దొరకదు. బావుంది కోటి, మంచి ఆలోచన. మనలాగే మరెవరైనా గేమ్ ఆడుతున్నారేమో. ఇంకెంతమందిని మోసం చేశాడో మహేంద్రగాడు. చూద్దాం. వీలైతే వాడెవడో మనతో కలుపుకుంటే మొత్తం వాళ్ళ వంశాన్నే నామరూపాలు లేకుండా చేయొచ్చుదినా. ఇది ఇంకా బావుంది. తొందరగా అది వర్కౌట్ చేయండి. కోటి, ప్రొసీడ్. గిరి, నువ్వు కూడా. ఉంది, ఛాన్స్ ఉంది. నీ తాళిని కాపాడుకునే ఛాన్స్ నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా మేల్కొంటే నీ పసుపు కుంకుమ కలకాలం నిలిచే సువర్ణావకాశం నీకు కల్పిస్తా. కళ్యాణ్ని రాత్రి చంపాలని చూసింది నువ్వే కదూ? చచ్చచ్చ, కాపాడిన వాణ్ణి పట్టుకుని చంపబోయానంటావా? తప్పు కదూ. లెంపలేసుకో, కళ్ళు పోతాయి. నీ పాపిష్టి మొహాన్ని చూసే కంటే కళ్ళు పోవడమే నయం. అబ్బా, నిలువెల్లా కళ్ళు పెట్టుకుని కాపలా కాసిన కళ్యాణ్ణి కాపాడుకోలేకపోతున్నావు. ఇక గుడ్డిదానివైతే వదిలేగాని ఆ ప్లాన్ మాత్రం నాది కానే కాదు. నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ ఆదిత్య అబద్ధం ఆడడు. అది నీ దగ్గర. మరి అదేలా జరిగింది? తెలీదు, అనుకోకుండా జరిగిందేమో. కాని చివరకు నేనే కాపాడాను. చూసావా? ఎందుకని అని అడగవే. అడుగు, లేకుంటే నేను ఫీల్ అయిపోతాను. ఎందుకు? అందులోనూ ప్లాన్ ఉందా? ఎగ్జాక్ట్లీ, అందులో పక్కా ప్లాన్ ఉంది. నాది కాని ప్లాన్లో వాడు చస్తే నాకేం తృప్తి ఉంటుంది? ఈ ఆదిత్యదెప్పుడు స్వయం కృషే. అందుకే కాపాడా. అంతేకాదు, అందులో నీకో ఇండికేషన్ కూడా ఉంది. ఇదే నీ చివరి అవకాశం అని. అర్థం కాలేదా? నువ్వు నో అంటే నేను నోనే. ఇక ఖచ్చితంగా కళ్యాణ్ కాటికే. నా కండిషన్స్కి ఒప్పుకుంటే ముగ్గురం హ్యాపీ. ఆ మాట చెప్పిపోదామనే వచ్చాను. నీ మాట తీసుకుందామని ఆగాను. హనీమూన్కి బయలుదేరే లోపల అవుననకపోతే పాపం కళ్యాణ్. సంధ్యా, సంధ్యా.
ఏమైంది సంధ్య? ఏమైందమ్మా? ఏమైందంటే మాట్లాడవేంటి? ఏం లేదత్తయ్యా, రాత్రి ఓ అదా, ఎక్కడిదో పాము దారి తెప్పొచ్చి ఉంటుంది. అంతా అయిపోయింది కదా, ఇంకా భయమెందుకు? మన ఆదిత్య రిస్క్ తీసుకోబట్టి మనం అందరం ఊపిరి పీల్చుకున్నాం. హ్యాపీగా ఫీల్ అవక ఎందుకంత కంగారు? రేపు ప్రయాణం పెట్టుకుని పిచ్చిదాల్లా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? నువ్వు పద, నేను తీసుకొస్తాను. నువ్వెళ్ళమ్మా. పిచ్చి పిల్ల బాగా భయపడిపోయినట్టుంది. బాబు కళ్యాణ్, నమస్తే అంకుల్, కూర్చోండి. ఏంటి రాత్రి పెద్ద గండం తప్పిందట? ఏమైంది బావగారు? ఏం లేదు, బెడ్ మీద ఒక్కడనే పడుకునేసరికి పక్కన ఇంకా ప్లేస్ ఉందని పావుంచి పడుకుంది. అది మీ అక్క ప్లేస్ కదా, చూసి తట్టుకోలేక కేకలు వేసింది. ఎంతలో అన్నయ్య వచ్చి ఆ పావును తీసి అవతల పడేశాడు, అంతే. ఇప్పుడు కూడా జోకులేనా బావగారు? ఎంత ప్రమాదం తప్పింది? ప్రమాదం తప్పింది గనుకే ఈ జోకులు. అమ్మా సంధ్య, కులాసానమ్మా? ఆ, ఎప్పుడొచ్చారు నాన్న? ఇప్పుడే వచ్చి రాగానే మీ ఆయన నిన్ను ఆడిపోసుకుంటున్నాడు. హే, నేనేమన్నాను? ఎన్నన్నారు? మా అక్క కుళ్ళుపోతా. కళ్యాణ్ పక్కన కనీసం పాము పడుకున్నా కూడా చూసి తట్టుకోలేదా? పాము కన్నా డేంజర్ అని కూడా అన్నారక్క. ఎలా భరిస్తున్నావక్క అన్నన్ని మాటలు? అమ్మ సిరి, నీ దగ్గర చాలా మ్యాటర్ ఉంది. అసలు నీలాంటి వాళ్ళని చూసే సీరియల్లో పాత్రలు పడుతున్నట్టున్నాయి. అమ్మయ్యా, సిరి వచ్చేసావా? అన్నయ్య గారు బావున్నారా? రాత్రి నుంచి అందరికీ ఒకటే టెన్షన్. సిరి వచ్చింది, అందరూ ఇలా రిలాక్స్ అవుతున్నారు. సిరి, ఓ పని చేద్దామా? వీళ్ళందరి మత్తు వదలగొట్టి హుషారు చేద్దాం. లక్కీడి పాడదామా? అంటే లాటరీ తీసి అందులో ఏముంటే అది చెయ్యాలి. ఓకే పద రా. వాము, మళ్ళీ లేదో కొంపల ముంచే ప్రోగ్రామ్ ఏదో పెట్టినట్టున్నారు. సంధ్య, రాత్రికి కాదు, మనం వెంటనే బయలుదేరి హనీమూన్కి వెళ్ళిపోవడం బెటర్. వీళ్ళని భరించడం నా వల్ల కాదు. హురేయ్, మీ నాన్నగారిని రానివ్వండ్రా, అంత తొందర ఎందుకు? నువ్వు అంటున్నావు, డాడీ వస్తూనే ఉన్నారు. డాడీ, అమ్మ అడగడం మీరు రావడం రెండు ఒకేసారి జరిగినాయి. అమ్మో, మీ అమ్మ తలుచుకోగానే రాకపోతే ఇంకేమైనా ఉందా? నా తల మీద ఎంత బొప్పి కట్టిందో నీకేం తెలుసు? అవునవును, నాకు కనిపిస్తూనే ఉంది. అందరూ అందరే. కమ్ ఆన్, రెడీ. మమ్మీ రా, కూర్చో. వదినా, నువ్వు కూడా రా. సిరి, ఏమిటరా హడావిడి? ఏం లేదు మావయ్య, ఈ చిట్టీలలో ఏదొస్తే చేయాలి. కప్పగింతుల్లాంటివి ఏమి రావు కదా? దాంట్లో ఏముందో మాకేం తెలుసు డాడీ, ఓపెన్ చేయాల్సిందే. ఒరే అనియా, ముందు నువ్వు తీ. ముందే నేనేంటే, మీరిద్దరిలో ఎవరో ఒకరు తీయండి. తీయన్నయ్యా, తీయాల్సిందే. తీయరా, తీయే. తీయరా. తీయండి. ఏమొస్తుందో ఏంటో. ఏమొచ్చిందిరా? అది తిన్న తర్వాత హ్యాపీగా పడుకోవాలంట. నిజంగానే అది వచ్చిన. అమ్మ దొంగ, గుడ్డి వాళ్ళ యాక్ట్ చేయాలి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.